శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ రాత్రికి నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తానమ్మా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు మనకు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈ రాత్రికి నీ మనసులో ఉన్న అలజడులన్నీ తొలగిస్తాను, ఇక నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను బిడ్డ, తప్పకుండా అందుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోవద్దు. నేను ఈ రాత్రికి నీ కోసమే వచ్చానమ్మా. ఈ ప్రపంచమంతా నేనే ఉంటాను, నీలో నీ జీవితంలో కూడా నేనే ఉంటాను. నేను ప్రతి నిత్యం నీతో పాటే నడుస్తున్నాను బిడ్డ. ఇక నీ జీవితం నువ్వనుకున్నట్లుగా ఆనందంగా మారబోతోంది. నీ భారాన్ని మొత్తం నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను బిడ్డ. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా. నువ్వు ఇష్టపడ్డ జీవితాన్ని నీకు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇక ఆనందంగా నీ సాయి తండ్రిని తలుచుకుంటూ ఉండు. నీ ప్రతి సమస్యకు ఒక మంచి తీర్పునిస్తానమ్మా. నువ్వు ఎవరి దగ్గర కూడా విసుగు వితండవాదం చేయవద్దు. ఎందుకంటే చాలామంది వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు. అలాంటి వారు నా దగ్గరకు ఎంతోమంది వస్తుంటారు తెలుసా. కాబట్టి బిడ్డ, నీ జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా జీవించు. ప్రశాంతంగా ఉన్న నీ జీవితాన్ని గందరగోళంగా మార్చుకోకమ్మా. దేనినైనా సరే ఎదిరించి పోరాడు. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండటం కోసం నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నావు కదా. ఇక వాటిని తలుచుకుని దిగులు పడకు. నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉన్నాను కదా బిడ్డ. ఇప్పటి వరకు నేను నా సత్యవాకులు ఎన్నో నీకు ఇచ్చాను. వాటన్నింటినీ గుర్తు చేసుకుని ధైర్యంగా ఉండు, ధైర్యంగా పోరాడు. నీ జీవితాన్ని నేను నడిపిస్తాను కదా. నేను ఎన్నడూ నీ చెయ్యి వదలనమ్మా. నీ చేతిలో ఉన్న జీవితాన్ని కూడా వదలను. ఇప్పుడు జరిగేది ఏదీ కూడా తప్పు కాదని తెలుసుకో. ఇక్కడ ఏదీ వ్యతిరేకంగా జరగదు, అంతా మారుతుంది. నీ నమ్మకమైన ఆలోచనలే నీ కోరిక, నీ జీవితాన్ని నీ దగ్గరకు చేరుస్తాయని గుర్తించుకో. నువ్వు బంగారం లాంటి జీవితాన్ని పొందాలి అని అనుకుంటున్నావు కదా. సరే, అలానే నీ చేతిలో పెడతానులే. నువ్వు అనుకున్నట్లుగానే ఆనందమైనటువంటి జీవితాన్ని నీ చేతిలో పెడతాను. ఇక అన్నీ సరైన మార్గంలో నడిపిస్తాను తల్లి. ఇప్పుడు నువ్వు ఉన్న ఈ సందర్భాన్ని చూసి భయపడకు. అది ఇప్పుడుండొచ్చు, కానీ తరువాత తప్పకుండా మారే తీరుతుంది. ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ. కొన్ని విషయాలు జరిగేటప్పుడు అర్థం కావు, జరిగిన తరువాత మాత్రమే అర్థమవుతాయి. కాబట్టి ఏం జరిగినా మౌనంగా ఉండు. నీ సాయి తండ్రి ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా జరగనివ్వడు. నా మీద నమ్మకంగా, ధైర్యంగా, ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. నీకైనది నీ దగ్గరకు నేను చేరుస్తాను. నీతో పాటు నేను కూడా తోడుగా ఉంటానమ్మా. నేను నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం. ప్రశాంతంగా నిద్రించు, నీకంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి.
ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఇచ్చిన సందేశం ఏంటంటే అండి, ఎవరితో కూడా వితండవాదం చేయొద్దని అంటూ ఉన్నారండి. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళతో మనం వితండవాదం చేయడం వల్ల గొడవలని పెద్దవి చేసుకున్న వాళ్ళం అవుతామే కానీ ఆ గొడవలను తీర్చుకున్న వాళ్ళం మాత్రం కాలేము. ఆ సమస్యను పరిష్కరించుకున్న వాళ్ళం మాత్రం కాలేము. అందుకే ఎవరికైనా ఏదైనా సలహా ఇవ్వాలంటే అది మంచిదైతే తప్పకుండా మీకు మనసుకు మంచిదనిపిస్తే చెప్పొచ్చు. కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా మీ మీద పగ పెంచుకునేలా ఉంటే ఆ మ్యాటర్‌ని అక్కడితో వదిలేయాలని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారండి. అంటే సలహా ఇవ్వడం ముఖ్యమే. కానీ అది ఎవరికి ఇవ్వాలో కూడా మనకు తెలిసుండాలని బాబాగారు సంక్షిప్తంగా చెప్తూ ఉన్నారు. మీ సలహాలను ఎదుటివారు తీసుకొని మంచిగా ఆలోచించి మంచి మార్గంలో నడిచేలా ఉంటే వాళ్ళకి మీరు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ నాకేంటి వీళ్ళు చెప్పేదనేటువంటి దురహంకారం ఉన్న వాళ్ళ దగ్గర మీరు సలహా చెప్పినప్పుడు అది తిరిగి మీకే చేటవుతుందని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ ఒక్క జాగ్రత్తని మీరు గుర్తించుకోండి ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడూ కూడా సలహా ఇవ్వడం గొప్ప కాదండి. అది ఎవరికి ఇవ్వాలో తెలుసుకొని ఇవ్వడం గొప్ప. అయితే పర్టికులర్‌గా ఈ విషయం గురించే మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, సలహా ఇచ్చి వాళ్ళు ఏదైనా అంటే తీసుకునే వాళ్ళైతే ఇబ్బంది లేదండి. కానీ కొంతమంది సెన్సిటివ్ మనస్తత్వం ఉంటుంది చాలామందికి. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళు తీసుకోలేరు, రిసీవ్ చేసుకోలేరు. దానినే తలుచుకొని చాలా రోజులు బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు ఇలాంటి మాటలన్నీ పట్టించుకోరు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కానీ బాబాగారు ఈ సందేశం చెప్పింది మాత్రం కొంతమంది భక్తులు ఉంటారండి. చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. వాళ్ళు ఏదైనా మాట చెప్పినప్పుడు, పక్క వాళ్ళ మంచి కోరి ఏదైనా మాట చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా తిరిగి ఏదైనా అంటే వాళ్ళు దాన్ని తలుచుకునే బాధపడుతూ ఉంటారు చూసారా? వాళ్ళ కోసం బాబాగారు పర్టిక్యులర్‌గా ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారండి. అనవసరంగా ఎవ్వరికీ కూడా మీరు సలహాలివ్వద్దు. ఒకవేళ వాళ్ళు ఇంటారు, వినేవాళ్ళు, నా మాట వినేవాళ్ళు అని మీకనిపిస్తే మాత్రమే వాళ్ళకి సలహా ఇవ్వండి. అంతేకానీ మీ మనసుని కష్టపెట్టుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. ఈ సందేశం బాబాగారు చెప్పింది కొంతమందికే అండి. కానీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎలాగో తెలుసా? మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మనం ఎలా ఎదగాలనుకుంటున్నామో దాని మీద దృష్టి పెట్టాలి. బాబాగారికి మన కోరికలు చెప్పుకోవాలి. ఆ కోరికలు తీరడానికి మన ప్రయత్నం మనం చేస్తూ పోవాలి. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవద్దు అనేది ప్రతి బాబా బిడ్డకి వర్తిస్తుందండి. అందుకే బాబాగారు ఇది కొంతమంది కోసమే చెప్పినా ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.